హలో అండి అందరికీ. తోటకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. టమాటా అనేది మెత్తగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన తోటకూరను వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తోటకూర వేసుకొని మొత్తం ఇలా కలిపేలా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తోటకూర అనేది అప్పుడు మెత్తగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకుంటే తోటకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు ఉంచి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి.